మహానుభావుడైనటువంటి కంచర్ల గోపన్న గారు భక్త రామదాసుగా, భద్రాచల రామదాసుగా శ్రీరామ భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పరమ భాగవతోత్తముడు. 1620 సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన కంచర్ల గోపన్న కారణజన్ముడు. గోపన్న గారు తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచ పరగణాకు తహసీల్దారుగా పనిచేశారు. ప్రభు అయిన తానీష ప్రభుత్వ సొమ్మును రామాలయ నిర్మాణమునకు వినియోగించినందులకు రామదాసు గారిపై కోపగించి హైదరాబాద్ మహానగరంలోని అతి గొప్ప కోట అయిన గోల్కొండలో ఉన్న చెరసాలలో 12 సంవత్సరములు కారాగార శిక్ష విధించారు. ఖైదీగా గోల్కొండ కోటలోని చెరసాలలో బందీగా ఉన్న సమయంలో రామదాసు గారు కారాగారంలోని గోడలపైన సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయుల చిత్రములను చెక్కి వారిని ఆరాధిస్తూ పరిపరి విధములుగా కీర్తిస్తూ కాలం గడిపినటువంటి భక్తవరేణ్యులు. మహానుభావుడైనటువంటి కంచర్ల గోపన్న గారి 11వ తరానికి చెందిన రామభక్తులైన శ్రీయుతులు కంచర్ల వెంకటరమణ గారు ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తూ అచంచలమైన రామభక్తి, రాముని యందు భక్తి విశ్వాసములు కలిగి కొంతమంది రామభక్తులతో గోల్కొండలోని కారాగార వాస సమయంలో రామభక్తుడైన రామదాసు గారు చెక్కిన సీత, రామ, లక్ష్మణ, హనుమతు చిత్రముల వద్దకు చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో రామనామ స్మరణ గావించి సింధూరాది అర్చనా కార్యక్రమాలు, పూజలు చేయించి సీతారామ లక్ష్మణ ఆంజనేయులకు 108 కొబ్బరికాయలు నైవేద్యంగా కొట్టి అనేక కదళీ ఫలముల నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత తన భక్త బృందంతో 21 సార్లు హనుమాన్ చాలీసా పఠనము గావించి ఆ తర్వాత స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాదులు సమర్పించి తన్మయత్వంతో ఆ కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలో నిర్వహించటం జరిగింది. ప్రస్తుతము కంచర్ల గోపన్న గారి 11వ తరం మహానుభావులైన శ్రీ కంచర్ల వెంకటరమణ గారు చేయుచున్న ఈ భక్తి కార్యక్రమాలు, విశేష కృషిని 50 మంది రామభక్తులు ఎంతగానో ప్రోత్సహించి ఇక్కడ గోడపై రామదాసు చెక్కిన సీత, రామ, లక్ష్మణ, హనుమత్ ప్రతిమలకు చక్కటి మందిరమును నిర్మాణము చేయవలసిన అవసరాన్ని అందరికీ తెలియచేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందాలని మనమందరము కోరుకుంటూ శ్రీయుతులు కంచర్ల వెంకటరమణ గారికి చేయూతనిద్దాం. జై శ్రీరామ్.